జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం సీతమ్మధరలోని సయ్యద్ క్లినిక్ లో డాక్టర్ రెహమతుల్లా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రోగులకు ఈసీజీ, థైరాయిడ్, బిఎంటీ, ఎల్ఎఫ్టీ, షుగర్ తదితర అన్ని పరీక్షలు ఉచితంగా అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య పాల్గొని డాక్టర్ రెహమతుల్లాను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన కర్లీ న్యూస్ తో మాట్లాడుతూ పాటల మీద గానీ ఎవరికైనా పూర్తి స్థాయి అధికారం ఉందంటే మాట్లాడే అధికారం ఒక డాక్టర్ గారికి ఉంది. డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా గారు వారు డాక్టరే కాకుండా యావత్ ఆంధ్రదేశానికి కాకుండా తెలుగు వారందరికీ కూడా చిరపరిచితులు అనమాట. వారికి పరిచయం అక్కర్లేదు. ఎవరైనా ఘంటసాల గురించి చెప్పమంటే రెహమతుల్లా గారిని అడగండి అంటారు. ఆ రకంగా నేను వారి కళాభిమాని, వారి అభిమాని. అంతేకాకుండా మంచి ఫిజిషియన్ కూడా, ఎందుకంటే ప్రజల నాటిని వేడిని పట్టుకున్నారు ఆయన. వారు మంచి ఫిజిషియన్. ముందుగా ఇలాంటి డాక్టర్స్ డే సందర్భంగా ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద సాధులందరికీ కూడా సేవా దృక్పథం ఏదైతే డాక్టర్స్ అంటే ఇవాళ అందరూ కమర్షియల్ గా ఉన్నారు చాలా మంది డాక్టర్స్. కానీ అందుకు భిన్నంగా మన డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా వారు చాలా సేవ చేస్తున్నారు, సేవాభావంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా వీరందరూ కూడా బ్రహ్మస్వరూపులు. నేను పాట కూడా రాశాను. నేను బ్రహ్మస్వరూపులు. డాక్టర్లు ఎవరు కూడా మామూలు వ్యక్తులు కాదు, గుర్తించండి. వాళ్ళు నడిచే దేవతలు అనమాట. మనకి బ్రహ్మ అయితే నేను సృష్టిస్తాను కానీ వీళ్ళందరికీ ఏదైనా వస్తే రిపేర్ చేసే అవకాశం నాకు లేదు, కాబట్టి మీరు వెళ్ళండి అని ఈ డాక్టర్ స్వరూపంలో వారిని పంపించారనమాట. కాబట్టి బ్రహ్మస్వరూపులు వీరందరూ కూడా. ఎవరైనా ఏదైనా అవ్వచ్చు కానీ డాక్టర్ అవడం చాలా కష్టం. అది ఎంతో పూర్వజన సుకృతం, అది దైవాంశ సంభూతం అనమాట. కాబట్టి అలాంటి సేవా దృక్పథం. పూర్వం ఏంటంటే మనం వెళ్ళేవాళ్ళం డాక్టర్ దగ్గరికి. పూర్వం రోజుల్లో ఇలాంటి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అవన్నీ లేనప్పుడే వాళ్ళు నాడిని పట్టి చెప్పేసేవాళ్ళు. మన సమస్యలన్నీ సావధానంగా విని మనకి ప్రిస్క్రైబ్ చేసేసేవాళ్ళు. అంటే ఇంటర్నల్ స్కానింగ్ చేసేసేవాళ్ళు. వాళ్ళ మాటల్లో ఆ బాడీలో ఏ లోపం ఉంది, నాడిలో కళ్ళుతో చూసి చెప్పేవాళ్ళు. నాలుగు చాపమనే వాళ్ళు కళ్ళు చూసేవారు. ఇవన్నీ కళ్ళు చూసేవారు. ఏ రోగం ఉందో చెప్పేసేవారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీకి అనుగుణంగానే రోబోటిక్ సర్జరీలు అన్ని వచ్చినప్పటికీ కూడా వీరు పూర్వం మనిషి అనమాట. చెప్పాల్సిందంటే పాత తరం డాక్టర్ గారు చాలా సేవాభావం గుండె నిండా నింపుకున్నవారు అనమాట. ఇవాళ నామినల్ ఫీజుతో ఏదైతే డాక్టర్ వృత్తి ఏదంటే ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు. డాక్టర్ వృత్తి ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతోనే చదువుతారు. కానీ చదివిన తర్వాత డాక్టర్లు అయ్యాక, పేరు వచ్చాక వేరే రకంగా మారిపోతున్నారు కొంతమంది డాక్టర్లు. కానీ అలాంటి డాక్టర్లు అందరూ కూడా డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా గారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాము. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం భారతదేశం అంతా కూడా ఈరోజు జరుపుకుంటుంది. జూలై 1న. ఈరోజు సుప్రసిద్ధ వైద్యులు బిసి రాయ్ గారు పుట్టినరోజు, మరణించిన రోజు ఈ రోజు కావడం వల్ల వారు ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రూపుదిద్దుకోవడానికి మూలకారకుడు ఆయన. ఈయన కలకత్తా మేయర్ గా కూడా చేశారు. భారత రత్నతో గౌరవించింది భారత ప్రభుత్వం. మరి అలాంటి విశిష్ట వ్యక్తిని మరి వైద్య కుటుంబానికి చెందిన వ్యక్తులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ రోజున జాతీయ డాక్టర్స్ డేని నిర్వహించమని చెప్తుంది. ఈ వైద్యులందరూ కూడా సేవాభావంతో పనిచేయాలన్న స్ఫూర్తిని వారు పుణిపుచ్చుకోవాలన్న అదే ఈ డాక్టర్స్ డే సారాంశం. ముఖ్యంగా ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది, పేదలకి అందుబాటులో లేకుండా ఉంది. ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది పేద సాధులందరికీ కూడా. ఇవాళ రేపు చూస్తే మన జీవీఎంసీ తీసుకుంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పూర్వం ఇన్ని లేవు, చాలా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉంది. అక్కడ అందరికీ కూడా మంచి వైద్యులు ఉన్నారు, మంచి టెస్టులు కూడా చేస్తున్నారు. ఆ వైద్య సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే మందులు పని చేయవన్న భావన ఉంది చాలా మందిలో. అవి మంచిగా పనిచేస్తాయి, వాటిని వాడాలని కోరుకుంటున్నాను. మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్ఎస్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా ఆసుపత్రిని, ప్రభుత్వ ఆసుపత్రులని ప్రజలందరూ కూడా కోరుతున్నాను. చాలా మంది డాక్టర్స్ కి మన డాక్టర్ ఎస్ రెహమతుల్లా గారు ఆదర్శంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలని వినియోగించుకుంటూ వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఆరోగ్య పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, జాతీయ వైద్యుల దినోత్సవం సార్ చెప్పినట్లు డాక్టర్ బిసి రాయ్ అని ఆయన వెస్ట్ బెంగాల్. ఆయన నిరంతర సేవలు అందిస్తూ నిస్వార్థంగా పుట్టినరోజు గిట్టినరోజు ఒకటే అవడం అదొక విశేషం ఆయన జీవితంలో. ఆయన ఇవాళ పుట్టారు, ఇదే రోజున మరణించారు. వారి పేరున ప్రభుత్వం జాతీయ వైద్య దినోత్సవంగా ప్రతి జూలై 1 నిర్వహిస్తున్నది. ఈ రోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసే అవకాశం
ఆ దేవదేవుడు నాకు కల్పించాడు. ముందుగా ఆ దేవునికి, మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విలువైన విషయాల్ని మీ అందరికీ తెలియజేసి ఉత్తేజపరిచారు, చైతన్యం కలిగించారు శ్రీ నల్లనయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శిబిరంలో పాల్గొంటున్న అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, తర్వాత మ్యాన్ కైండ్ ఏంటి, తర్వాత ఎల్ఎఫ్టీ చేస్తున్నారు, థైరాయిడ్ చేస్తున్నారు, అబట్ వాళ్ళు, బిఎండి చేస్తున్నారు, టోరెంట్ వాళ్ళు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ మామయ్య గారు, శ్రీరామూర్తి గారు, అలాగే నాగభూషణ్ గారు, శివప్రసాద్, నక్కా లక్ష్మణరావు, అలాగే డాక్టర్ శ్రీధర్ తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విశ్వనాథం గారు, మా టీచర్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ప్రతి నెల ఏదో ఒక రోజు ఈ వైద్య శిబిరాన్ని చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాము. నా లక్ష్యం ఏంటంటే పేదవాళ్ళకి వైద్యం అందుబాటులో ఉండాలి. ఒక పేదవాళ్ళు వచ్చినప్పుడు నేను ఎప్పుడు డబ్బులు అడగను. ఫీజు ఎప్పుడు ఏంటంటే ముందు చికిత్స, తర్వాత వాళ్ళు ఎంత ఇస్తాంట, అది ముందు నుంచి మాకు అలవాటు. మా అన్నయ్య మాకు ఇవన్నీ నేర్పించాడు. మా అన్నయ్య గురువు గారు రంగారావు గారిని బొర్లైకుండా చాలా ప్రసిద్ధి, వారు నేర్పించారు. సో ఈ గుణం మాకు అలాగే అలవాటుగా వచ్చింది. మా అమ్మాయి రేడియోలో ఇష్యూ, ఆమె కూడా అదే చెప్తుంటాను. ఆమెకు చికిత్స చేయడం రాదు కానీ పేదలకు సాయం చేస్తుంటాము, నీకు చేతనైన వరకు చేయన్నాను. అలాగే మా శ్రీధర్ గారు కూడా అదే బాటలో వెళ్తుంటారు, చాలా సంతోషం. ఈయన పల్మనాలజిస్ట్ అండి, పల్లిపురంలో తెలుగుంది, ఈఎస్ఐలో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తారు. అవకాశాన్ని కల్పించిన నల్లనయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాల్గొంటున్నటువంటి ఈ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తాత్కాలికంగా సెలవు తీసుకుంటున్నాను. కమిషనర్ గారు డాక్టర్ గారిని సన్మానిస్తున్నారు. కొద్ది సైడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.